నిరాహార దీక్షలు, మతోన్మాద రాజకీయాలు, నిశ్శబ్దంలో ప్రజాస్వామ్యం. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు టుడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు, ఎండు. ఒక వ్యక్తి సమాజంలోకి వచ్చి కఠినమైన నిరాహార దీక్ష చేస్తున్నాడంటే అతన్ని చూసి ఎగతాళి చేయడం సులభమే, కానీ అతను ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాడు అని అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం. అదేవిధంగా ఎగ్జామ్స్లో అవినీతి జరిగితే ఒక స్టూడెంట్ని అనుమానించడం సులభమే, కానీ మన గవర్నమెంట్ని ఎదిరించి ప్రశ్నించడం మాత్రం చాలా కష్టం. మన దేశంలో ఒక వ్యక్తి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది మన దేశానికి గర్వకారణం కాదు, మన ప్రజాస్వామ్యం రోజు రోజుకి ఎంత దిగజారిపోతుందో అని చెప్పే ఒక హెచ్చరిక. ఈరోజు సోనం వాంగ్చూ గారు చేస్తున్న నిరాహార దీక్ష గురించి దేశంలో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి, కానీ ఈరోజు ఆయన నిరాహార దీక్ష వెనకాల ఉన్న కారణాలు మాత్రం మాట్లాడేవారు ఈ దేశంలో చాలా తక్కువ. ఒక పక్క మన దేశంలో వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల నీట్ పేపర్ లీక్ అయినందుకు, దానికి దాదాపు 20 మంది స్టూడెంట్స్ చనిపోయినందుకు మొదలైంది ఈ నిరాహార దీక్ష. మనం ఎలాగో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గొంతెత్తి ప్రశ్నించాం, ఎందుకంటే మన గొద్దలో దమ్మున్నది కాబట్టి. మనం ఎప్పుడు గుంపులో గొర్రెల్లా బ్రతుకుతూ ఉంటాం. మనకు ప్రశ్నించడం చేత కాదు, అలా అని ప్రశ్నించే వాడిని సపోర్ట్ చేయడం కూడా రాదు. ఈ రోజుల్లో మన దేశ రాజకీయాన్ని గమనిస్తే ఒక్క విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, రైతుల సమస్యలు, పరీక్షల నిర్వహణ, అవినీతి ఇవన్నీ వెనక్కి నెట్టబడ్డాయి. వాటి స్థానంలో కులం, మతం, ద్వేషం, భావోద్వేగ రాజకీయాలు ముందుకొచ్చాయి. ఒక జాతీయ స్థాయి ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు పాడైపోయింది. తీవ్రమైన ఒత్తిడి, నిరాశ, భవిష్యత్తుపై భయం వంటి కారణాలతో ప్రజలు కోల్పోయిన విద్యార్థుల విషాద వార్తలో సమాజాన్ని కలచివేస్తున్నా కూడా మన వ్యవస్థపై జవాబుదారీతనం గురించి పెద్దగా చర్చలు కూడా జరగట్లేదు. ఎగ్జామ్ సెంటర్స్ లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చెప్పుల దగ్గర నుంచి బట్టల వరకు ప్రతిదీ చెక్ చేస్తారు. బెల్టులు తీయమంటారు, చివరికి నీళ్లు దాయేదని కూడా పంపించరు. ఒకసారి మీరే ఆలోచించండి, ఇదే వ్యవస్థ ఒక చిన్న క్వశ్చన్ పేపర్ని కాపాడడంలో ఎందుకు విఫలమైంది? ఇదే నీట్ ఎగ్జామ్కి కొంతమంది స్టూడెంట్స్ గవర్నమెంట్ బస్సెస్ వల్ల ఎగ్జామ్ సెంటర్స్కి 2 minutes లేటుగా వెళ్ళారని చెప్పి వాళ్ళని ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదు. ఇలాంటి కఠినమైన నిబంధనలన్నీ కేవలం విద్యార్థులకేనా? ఇలాంటి పేపర్ లీక్ అయినప్పుడు బాధ్యత అధికారులకు ఉండదా? మీరందరూ ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మన దేశాన్ని కాపాడేది నినాదాలు, జెండాలు, మతపరమైన విద్వేషం కాదు. విద్యను కాపాడే వ్యవస్థ, ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం. ఇవి మాత్రమే మన దేశాన్ని కాపాడతాయి. చివరిగా ఒక్క మాట, సమాజంలో జరిగే ప్రతిదీ మనకెందుకులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే అన్యాయమైన అధికారాన్ని ప్రశ్నించే ప్రజలే ఒక ప్రజాస్వామ్య దేశానికి అసలైన బలం. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం.